సంఘముతో ఆత్మ చెప్పే మాటలు మనం వినాలి. మనల్ని మనం తగ్గించుకొని మన యొక్క సొంత కార్యములు, సొంత ప్లాన్లు, సొంత చిత్తాన్ని పక్కన పెట్టి ఆయన చిత్తం వైపు పరుగులే పెట్టాలి. ఆయన ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 28:18 నీకు ఒక శుభవర్తమానం ఆయన చెప్తూ ఉన్నాడు. తిరిగి లేచిన యేసయ్య, పునరుద్ధానుడైన యేసయ్య ఒక మాట అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది. అది ప్రభుత్వాల మీద అధికారం, రాజుల మీద అధికారం, ప్రైమ్ మినిస్టర్స్ మీద అధికారం, ప్రెసిడెంట్స్ మీద అధికారం, ఈ లోకంలో ఉన్న సమస్త శక్తుల మీద సమస్త అధికారాన్ని మన యేసయ్య పొంది ఉన్నాడు. దాన్ని తీసుకుని వచ్చి ఆ తాళపు చెవులు సంఘానికి ఇస్తున్నాడు. అమ్మా బ్రదర్, దేవుడు నీకు ఇస్తున్నాడు అధికారాన్ని. ఎందుకని? యోహాను సువార్త 14:12 చూడండి, నా యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు, నా యందు నమ్మిక ఉంచిన బిడ్డలు, వారు ఓడిపోవడానికి ఇక వీల్లేదు. వారు అడుగు పెట్టిన ప్రతి స్థలములో, వారు చేపట్టిన ప్రతి కార్యములో వారికి విజయమే రావాలి. చూడండి ఆ మాట చూడండి, యోహాను సువార్త 14:12 తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. క్రియలు నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును చేయను. ఒకరితో ఒకరు చెప్పండి, we can do the things of God. చెప్పండి, యేసయ్య చేసిన పనులు నేను చేయగలను, యేసయ్యలాగా నేను పరిశుద్ధంగా ఉండగలను, యేసయ్యలాగా నేను వాక్యం చెప్పగలను, యేసయ్యలాగా అనేక అద్భుతములు నన్ను వెంబడిస్తాయి. నీవు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.